వెల్కమ్. మన ముందు ఉన్నది వేములయ్య సార్, నిజాన్ని నిక్కచ్చిగా ఎవరికి భయపడకుండా మాట్లాడే వ్యక్తి. వెల్కమ్ సార్. నమస్కారం. సో సార్ అంతరంగికాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా అనిపిస్తుంది సార్? అనేక ప్రభుత్వాలు మారుతున్నాయి, అసామాన్యమైనటువంటి మీరు సామాన్యులుగా ఇలానే నడుస్తుంది. గతంలో మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు, ఎంతోమంది పెద్ద ఛానల్స్ అడిగినా కూడా ఇవ్వనటువంటి మీరు మాకు ఇప్పుడు అవకాశం కల్పిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. అంటే ప్రభుత్వాలు అని అంటున్నారు కాబట్టి తెలుగు ప్రభుత్వాలే ఒక నేరస్థ ముఖ్యమంత్రులు పరిపాలిస్తున్న ఉమ్మడి రాష్ట్రం ఇది. ఓకే. అయితే మనం రేవంత్ రెడ్డిని ఎట్లా చూసినామంటే ఒక మూడు నెలల్లోనే ఒక ముఖ్యమంత్రిని, ఒక డైనమిక్ ముఖ్యమంత్రిని అని చూసినాం. చూస్తున్న క్రమంలో ఆయన ప్రవర్తనలో ఒక కనిపించని ఒక లొంగుబాటు తత్వం కనిపించింది. ఎక్కడంటే ఏబిఎన్ ఛానల్లో ఆయన డిబేట్కు వచ్చిన క్రమంలో వేమూరి రాధాకృష్ణ ఆయన కూర్చొని, ఒక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఆయన కూర్చొని బోకే ఇవ్వటం, ఆయనను ఆహ్వానించటం, ముఖ్యమంత్రి అనకుండా మీరు అనటం, అది ఎట్లా నేను తెలంగాణ వానిగా నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఒక డైనమిక్ అన్న ముఖ్యమంత్రి ఒకేసారి సడన్గా ఒక పత్రికా విలేకరిని మీరు సార్ అనటం, మీరు ఇచ్చిన గౌరవాన్ని ఒక ముఖ్యమంత్రికి ఇచ్చిన ముఖ్యమంత్రిని ఒక గౌరవంగా చూడలేని బాధ నాకున్నది. ఓకే. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ఒక పత్రిక మీడియా సెక్టార్కి ఇచ్చినటువంటి తిరిగి ఇవ్వలేదు అనేది మీ భావజాలం తెలంగాణ వాళ్ళను అవమానం చేస్తున్నట్టే నేను ఫీల్ అయినా. ఓకే. అది వ్యక్తిగత హోదాలో కాకుండా అది వ్యవస్థకు తెలంగాణ ప్రజల పక్షాన. ఓకే. అంటే మీరు ఇంటర్వ్యూ స్టార్ట్ చేయడమే ఇదే విషయాన్ని చెప్పడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది? అంటే ఒక 9 ఏళ్ల పాలనలో ఒక దుర్మార్గమైన పాలన చేసిన ఒక నియంత కూలిపోతున్నప్పుడు ఒక డైనమిక్ వచ్చినప్పుడు ఆ డైనమిక్ లీడర్ ఎట్లుండేది అనేది రేవంత్ రెడ్డి కాపాడుకోలేకపోయాడు. అంటే ఇది లోపం రాధాకృష్ణ నుంచి జరిగిందంటారా, ముఖ్యమంత్రి గారి నుంచి జరిగింది? ముఖ్యమంత్రి గారి నుంచే జరిగింది. సో తన స్థాయికి తగ్గట్టు బిహేవ్ చేయలేదంటారా? బిహేవ్ కాదు, తెలంగాణ ప్రజలు ఎట్లా ఉంటారో ఒక మారుమూల గ్రామం నుంచి ఒక జడ్పీటీసీగా ప్రారంభమైన రేవంత్ రెడ్డి, నేను 3 నెలల్లోనే ఒక 3 సంవత్సరాల నుంచి ఆయన గమనించుకుంటూ వస్తున్నాను. నువ్వు దిగటం, నేను ఎక్కటం, డూ అండ్ డై ఛాలెంజ్ తోటి వచ్చిన ముఖ్యమంత్రి. అవును. ఆ ముఖ్యమంత్రి ఆఫ్టర్ ఆల్ ఒక విలేకరి ముందు తలదించుకున్నట్టుగా ప్రవర్తన చేయటం. అంటే ప్రజాస్వామ్యం ఉన్నది 4 స్తంభాల పైన. సో దాంట్లో ఒక స్తంభం మీడియా సెక్టర్ కదా. మీడియా సెక్టర్ గౌరవం మీడియాకి ఇచ్చిందని భావించవచ్చు కదా. మీడియా ఆ ముఖ్యమంత్రిని కూడా గౌరవించే మీడియా ఉండాలి కదా. అట్లా మొత్తానికైతే మీకైతే బాధగా అనిపించింది. అదే చంద్రబాబు నాయుడు వస్తే ఎట్లుంటుంది? జగన్ను నువ్వు ఎట్లా చేయవు అది వేరే విషయం. చంద్రబాబు నాయుడు వచ్చి ముఖ్యమంత్రికి వస్తే ఆయనను ఎట్లా గౌరవిస్తావు నువ్వు? మీడియా చేస్తున్న పద్ధతి నువ్వు ఎవరి మీద సారీ చేద్దాం అనుకుంటున్నావు? నాకు ఆంధ్రజ్యోతి అంటే గౌరవం, ఆంధ్రజ్యోతిలో మా ఆర్టికల్స్ వస్తున్నాయి, మేము దానికి కూడా సపోర్ట్ చేస్తున్నాం. కానీ ఒక ముఖ్యమంత్రిని ఎలా చూడాలనో రాధాకృష్ణ చూడలేదు. కాబట్టి నేను చాలా బాధపడ్డాను. నేను చాలా బాధపడ్డా. ఆయన ముఖ్యమంత్రి కావడానికి ముందు కూడా ఆయన ఓపెన్ హార్ట్ వేసిండు రాధాకృష్ణ. ఓకే. నేను చాలా మందికి చెప్పిన, వైఎస్ రాజశేఖర రెడ్డికి ఎంత ప్రాధాన్యత ఇచ్చిండో ఓపెన్ హార్ట్లో కూడా రేవంత్ రెడ్డికి ఇచ్చిండు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతుండు, అవుతుండు అని కూడా నేను ప్రకటించాను. కానీ అయిన తర్వాత నువ్వు చేసిన పద్ధతి ఏదైతుందో ఈ తెలంగాణ రాజకీయాలనే ఒక పత్రికా విలేకరి శాసిస్తున్నట్టుగా నాకు అనిపించింది. ఓకే. సో ఎలా అనిపిస్తుంది? గత 94 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు ఉన్నారు. 2004 నుంచి 2014 వరకు 2-3 ముఖ్యమంత్రులు మారారు. రాజశేఖర రెడ్డి మారిండు, కిరణ్ కుమార్ రెడ్డి గారు మారారు. అదేవిధంగా మర్రిచెన్నారెడ్డి కానుండి నేను ముఖ్యమంత్రులను చూస్తున్నాను. మీరు డైరెక్ట్ చూస్తున్నా. ముఖ్యమంత్రి మర్రిచెన్నారెడ్డి ఉన్నప్పుడు తార్నాకల ఇల్లు ఉన్నప్పుడు విద్యార్థుల సమస్యల గురించి ముఖ్యమంత్రి ఇంటికి పోయినాం, మేము పిలిచిండు. మర్రిచెన్నారెడ్డి కూడా పిలిచి మాట్లాడినాం. అప్పుడు నేను తెలుగు పండిట్ ట్రైనింగ్ చేస్తున్నా హైదరాబాద్లో. ఓకే. మాకు స్కాలర్షిప్ పోతే ఆ ముఖ్యమంత్రి పిలిచి మీకేం కావాలంటే స్కాలర్షిప్ నేను ఇస్తా, కానీ నా ఇంటికి మీరు ఎందుకు వచ్చారని బెదిరించిండు. కానీ పోగానే మేము రిటర్న్ పోగానే ఒక 2 రోజులకే స్కాలర్షిప్లు వచ్చినాయి. అటువంటి ముఖ్యమంత్రిని కూడా చూసినాడు, నీ అంత కావచ్చు, దుర్మార్గుడు కావచ్చు. కానీ ఆ పద్ధతి విద్యార్థుల పద్ధతి అర్థం చేసుకున్న పద్ధతి.
సో గతంలో కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి అయినప్పుడు గత వీడియోలో కూడా మీరు సో మొత్తానికి తెలంగాణ రావడమే అదృష్టం, ఆయన తెచ్చిండు కాబట్టి ఆయన రూలింగ్ చేయడంలో తప్పేం లేదని అన్నారు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి కోణాన్ని ఎలా చూడొచ్చు? రేవంత్ రెడ్డి ఒక చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయన మీద ఆశలు చాలా ఉన్నాయి. సో మీకు ఏమనిపిస్తుంది, చెయ్యగలుగుతాడు అనే కోణం ఉందా? ప్రభుత్వాన్ని ఎవరు అధికారంలోకి వచ్చినా చేయలేననేది ఉండదు. వాళ్ళు ఏ బొక్కలు తవ్వాలనో, ప్రజలను ఎట్ట నాశనం చేయాలనో, ప్రజలకు ఇచ్చిన ఈ ఉచిత పథకాలు ఉన్నాయి కదా, ఆ ఉచిత పథకాలు కంపల్సరీ నెరవేరుస్తారు. అది ప్రజలను మోసం చేసే నెరవేరుస్తారు. అలా ఆయన ఇంట్లోకి వెళ్ళాడు, ఈయన ఇంట్లోకి వెళ్ళాడు. ఉచిత పథకాలు ఇవ్వడం కూడా మోసమే అంటారా? మోసమే కదా, ఉట్టిగా ఎందుకు ఇస్తున్నావు? దేనికి ఇస్తున్నావు? చెన్నారెడ్డి ఇచ్చిండా? పేద ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో అట్టడుగు వర్గాల వారు ఈ బిలో పావర్టీ లైన్కు కింద ఉన్నటువంటి వాళ్ళకి లబ్ధే కదా అది. లబ్ధితో పాటు వాళ్ళ నెట్వర్క్ కూడా తగ్గిపోతుంది కదా, ఆయన శ్రమ తగ్గిపోతుంది. ఆ శ్రమ రాకుండా ఉచిత పథకాలు ఇచ్చేట వరకు ఈ శ్రమ చేయకుండా ఆగిపోవటం జరుగుతుంది. దానివల్ల ఉత్పత్తి రావటం కష్టం. ఓకే. సో మరి అదే అంబేద్కర్ ప్రాబ్లం ఆఫ్ రూపీలో చెప్పిండు, అంబేద్కర్ వాల్యూస్. ఓకే. అదే. సో కాబట్టి ఉచిత పథకాలు అనేది ఎప్పటికైనా మోసమే. ఓకే. ఇంకా ఈ ప్రభుత్వంలో వేములలో ఎలాంటి అసాధారణ వ్యక్తికి ఏమైనా అవకాశం ఉందా రావడానికి మంచి పదవి? అవకాశాలని మనం కోరుకోవటమే తప్పు. అవకాశం వస్తుందా రాదా అంటే నేను కాంగ్రెస్ ప్రభుత్వం అన్నట్టు, నేను అడుగుతున్నట్టే మీ ప్రభుత్వానికి వస్తున్నా అంటే నాకు పదవి వచ్చినట్టే. మీరు ఏ ప్రభుత్వంలోనైనా మీరు విమర్శకుడుగా మాత్రమే కనిపిస్తారు. విమర్శే ప్రభుత్వాలను మారుస్తుంది కదా. ఇప్పుడు ఎంతమంది త్యాగాల వల్ల, ఎంతమంది విమర్శకుల వల్ల ఇలా ప్రభుత్వం. మీ విమర్శ ప్రధాన ఉద్దేశం ఏంది? ప్రజల్లో చైతన్యం రావటానికే ప్రధాన అంశం. నా రైటింగ్స్ అయినా, కవిత్వం అయినా, నవల అయినా. నేను ఒక దళిత రచయితనే అనుకుంటారు కానీ నేను ఒక ప్రపంచ వేదిక మీద నేనున్నా అనేది కూడా ప్రజలు నన్ను గుర్తించలేకపోతున్నారు. నేను వేములయ్య అంటే ఒక వేములయ్య అనే వ్యక్తి అసాధారణ వ్యక్తి, చాలామంది ఇంటలెక్చువల్స్ కూడా తెలుసు. అది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లాంటి మహా యూనివర్సిటీల్లో మీ పాఠ్యాంశంగా మీ నవల నుంచి కొంత అంశాలను తీసుకోవడం. రీసెంట్గా మీరు నోబెల్కు కూడా నామినేట్ అయిందని అన్నారు. ఏమైంది సార్? చివరిలో జాన్ పోసే అని ఒక వేరే దేశ రచయితకు లిటరేచర్లో నోబెల్ వచ్చింది, మీకు రాలేదు. దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారు? అంటే నేను రాసిన నా తెలంగాణ భాష ప్రపంచ వేదిక నార్వేలో మాట్లాడారంటే కదా, దానికంటే గొప్ప విషయం ఏముండదు. ఫైనల్ ఆ పోసే కూడా ప్రభుత్వమే ఎంపిక చేసిందా మీ నావల్ని లాస్ట్ టైం? మేధావులు నార్వే స్కాలర్స్. ఇక్కడ భారత ప్రభుత్వం ఏం ఎంపిక చేసి పంపించలేదు. లేదు, తెలంగాణ ప్రభుత్వం మిమ్మల్ని ఏం ప్రమోట్ చేయలేదు. ప్రమోట్ ఏమి ఎవరు చేయలేదు. వాళ్ళు అడిగితే వాళ్ళు ఇక్కడ వేములయ్య అన్న వ్యక్తి మాకు తెలియదు అని ప్రభుత్వమే చెప్పిందని నాకు తెలుసు. అంటే మనం ఆ పాలిటిక్స్ చేయము కదా. తర్వాత వచ్చినాక ఆ భాషా సాంస్కృతిక శాఖ అధ్యక్షుడు మామిడి హరికృష్ణ పిలిచి ఆయన ఒక తెలంగాణ వాదిగా అట్లా తెలవంగానే నాకు ఫోన్ చేయటం, నేను రవీంద్ర భారతికి పోవడం, నా గురించి ఒక 10 నిమిషాలు మాట్లాడటం, అదే గొప్ప బహుమతి లాగా. నాకు తెలిసి అయితే భారతదేశంలో లిటరేచర్లో నోబెల్ రావడం అనేది ఐ థింక్ 1913లో వచ్చింది అనుకుంటా రవీంద్రనాథ్ ఠాగూర్కి. ఇంకా అప్పటి నుంచి. సో మరి ఆ స్థాయిలో మీరు ఎంపిక నిజంగా ప్రభుత్వం చొరవ తీసుకొని ఉంటే మీ పుస్తకం నోబెల్ నామినేషన్లో ముందు వరుసలో నిలిచేదేమో. అంటే 100 ఏళ్ళ తర్వాత మాండలిక భాష అంతరించిపోతున్న భాషల మీద ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది. ఆ చర్చలో భాగంగా తెలంగాణ భాష అంతరించిపోతుంది. ఇటువంటి ప్రభుత్వాలు వస్తే భాష గురించి ఏం పట్టించుకోరు కదా. అంతరించిపోతున్న క్రమంలో ఈ ఉద్యమ నేపథ్యం, నేను వికలాంగుల మీద తీసిన కథలు, ఎల్టీటీ ప్రభాకర్ మీద తీసిన సాహిత్యం, నా బ్యాక్గ్రౌండ్ అంతా కొట్టి నార్వే విద్యార్థులు నాతోటి ఒక 6 పుస్తకాలు నా కక్క నవల తీసుకొని పోయారు. ఆ నేపథ్యం చూసి నా భాష, నా మాండలిక భాష చివరి భాష కదా, మాదిగవాడ నుంచి వచ్చిన చివరి భాష, ఆ చివరి భాషకు అక్కడ జర్మన్ నార్వే భాష 2 పోలికలు చేసి చూస్తే అక్కడ రచయిత. మీకు కనీసం ప్రభుత్వం నుంచి ఎలాంటి సత్కారం కూడా అందలేదా మీ నోబెల్ నామినేట్ అయిన తర్వాత? కోట్లాది రూపాయలు వచ్చే బహుమతి అని అంటారు కదా నోబెల్. అవును. అంటే నా భాష కోట్లాది రూపాయలను ఢీ కొట్టింది.
అట్లా జర్మన్ వాళ్ళ అదే మీకు హ్యాపీగా ఉంది. తెలంగాణ భాష అనేది ప్రపంచ వేదిక మీద ఆ పోషే నిలబెట్టడం అనేది మీకు గొప్ప సత్కారం. ఆ పోషే కూడా నాతోటి మాట్లాడడం జరిగింది. అక్కడ నోబెల్ బహుమతి రచయిత కూడా మీతో కాల్లో మాట్లాడినరు. ఆయన కూడా సార్ ఇది పొజిషన్, డబ్బులు మీకు ఏమైనా అవసరం ఉన్నాయా అంటే, డబ్బులు అనే సమస్య కాదు, నేను నీతో అక్కడ కరచాలనం చేసిన, అంతకంటే గొప్ప నాకు ఏం లేదు, నాకు డబ్బులు అవసరం లేదు, నువ్వు నాకంటే. వెళ్ళిరా మీరు అక్కడికి, నార్వేకి వెళ్ళిరా? వెళ్ళలేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో అంతా తెలుస్తుంది కదా. అవును. ఆయన మనతోటి మాట్లాడటం, మీకేమన్నా అవసరం ఉంటే నేనున్నా అనటం. ఆయన నాకంటే కూడా చాలా దరిద్రుడు. నేను 2 నవలలు రాసిన, ఇప్పుడు ఇంకో నవల రాస్తున్నా. నాకంటే 40 నవలలు రాసిన వ్యక్తి ఆయన. భాష మీద ఇట్లా దేశదిమ్మరిగా తిరిగిన వ్యక్తి ఆయన. అట్లా అటువంటి వ్యక్తికి జర్మన్ మళ్ళీ డామినేట్ ఉంటుంది కదా. మన తెలంగాణ వల్ల ప్రాధాన్యం తక్కువ ఉంటుంది కదా. జర్మన్ అక్కడ ఇంగ్లీష్ భాష వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఆ క్రమంలో అక్కడ ఆయనకు నార్వే అతనికి రావడం. కనీసం మీడియాలో కూడా మీ పైన చర్చ జరిగినట్టు పెద్దగా అనిపించలేదు? వచ్చింది, మీడియాలో వచ్చింది. చాలామంది ఇక్కడ రచయితలు, తెలుగు రచయితలు, హిందీ రచయితలు మీతో మాట్లాడటం, వాళ్ళు ఇచ్చిన మద్దతు, సపోర్టు నేను మర్చిపోలేను. కోట్లాది రూపాయలు వస్తే మీరు ఏం చేస్తారు అని ఇక్కడ ఉన్న రచయితలు నన్ను అడిగితే, కోట్లాది రూపాయలు వస్తే నేను చూసిన నోబెల్ బహుమతి ఎన్ని కోట్లు వస్తాయి, ఏం చేసిరు రచయితలు, కొంతమంది తిరస్కరించారు, కొంతమంది కొన్ని నగరాలు కొన్నారు. ఆ క్రమంలో నన్ను ఒక మేధావి అడిగిండు, అన్ని కోట్ల రూపాయలు వచ్చినాయి కదా, వస్తే ఒకవేళ తలిగితే ఏం చేద్దాం అనుకున్నారంటే, నేను వరంగల్ నగరంలో పుట్టినా కాబట్టి ఆ వరంగల్ ఏకశిలా నగరం కొని అంబేద్కర్ స్మృతివనం చేసి ఆద్యకళ జగరి తిరుమలరావు ఆద్యకళ ప్రదర్శనకు ఒక రూమ్ ఇచ్చి దాన్ని ఒక స్మృతివనంగా చేయాలని ఒక కోరిక ఉండే. డబ్బులు నాకు సంబంధం లేదు, ఆ కోట్లాది రూపాయలు దానికి వచ్చి ఏకశిల నగరాన్నే కొందామని చూసేసి దానికి ఆ మేధావులు నన్ను అప్సైడ్ చేయడం జరిగింది. అంతకంటే గొప్ప ఏం లేదు. ఖచ్చితంగా అంటే ఇంత గొప్ప వ్యక్తికి గత ప్రభుత్వాలు నిజంగా ఇనిషియేటివ్గా తీసుకొని పంపించుండి, లేదా భారత ప్రభుత్వం లాంటిది తీసుకొని పంపించుంటే బాగుండేది. మరి లాస్ట్ టైం నోబెల్కు నామినేట్ అయినప్పుడు ఇక్కడ భారత ప్రభుత్వం ఏ నావల్ని పంపించింది? భారత ప్రభుత్వం ఇక్కడి నుంచి ఏం పోలే. మాండలిక భాషా చరిత్రలో తెలంగాణ భాష పోయింది, కానీ ఇక్కడ పాలకులకు నా మీద వ్యతిరేకత. ఇక్కడ సోయి తక్కువ. ఎందుకు వ్యతిరేకత? పాలిటిక్స్ అంటే నేను ఏదైనా విమర్శ మాట్లాడతా కాబట్టి మీ విమర్శ, వేములెల్లయ్య గారి విమర్శ అనేది ఒక మంచి ఓరియంటేషన్లో మూవ్ కావడం. వేములెల్లయ్య జీవితం అంటేనే ఇక్కడ ఒక జోక్గా చూస్తారు నన్ను. ఇంత చిన్న వ్యక్తికి ఇంత కీర్తి రావటం ఏంది? కీర్తి అనేది అదేమన్నా బహుమతి కాదు కదా. కీర్తి అనేది ప్రజలు వాళ్ళు నిర్ణయిస్తారు, వాళ్ళ రైటింగ్ చదివి. ఇక్కడ తెలంగాణ రచయిత ఆ రచయితను చదవకుండా మనం జర్మను, రష్యా ఆ రచయితలు ట్రాన్స్లేట్ మాట్లాడతారు. ఈ ట్రాన్స్లేట్కే అలవాటు పడ్డ రచయితలు ఇక్కడ కింది రచయిత ఒరిజినల్ సాహిత్యాన్ని చదవని మూర్ఖ మేధావులు ఉన్నారు తెలంగాణలో. అందులో మార్క్సిస్టు భావజాలం ఉంటేనే ఆయన రచయిత. ఆ మార్క్సిస్టు నుంచి, ఆ ఉద్యమాల నుంచి వచ్చి రచనలు చేస్తేనే వాళ్ళు గొప్పోళ్ళు అనుకుంటారు. అంటే అట్లా అనుకుంటే ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్ అరుంధతి రాయ్ రాసింది. ఆమె అక్కడ మాదిగల చరిత్ర, అది కొబ్బరి బొండాలు కొట్టేటువంటి చరిత్ర. వాళ్ళు కిందోని గురించి రాసి అగ్రకులస్తులకు బహుమతులు వస్తాయి, వాళ్ళు చాలా విప్లవ రచయితలుగా అవుతారు. మా శ్వేతాదేవి అక్కడ బెంగాల్లో అక్కడ ఉన్న కిందోళ్ళ గురించి రాస్తుంది, ఆమెకు అవార్డులు వస్తాయి, ఆమె విప్లవ రచయిత. కానీ ఇక్కడ కింది కులం నుంచి వచ్చిన రచయిత ప్రపంచ వేదిక మీద పోతే ఓర్చుకోలేని రచయితలు తెలంగాణలో, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. నేరస్తుల స్వభావంతో ఉన్న మేధావులు ఇక్కడ ఉన్నారు. నిజంగా కొంత ప్రభుత్వం యొక్క కృషి, ప్రభుత్వం యొక్క ఇనిషియేషన్ కనుక తీసుకొని ఉండుంటే ఇలా ప్రపంచ వేదిక పైన తెలంగాణ నవలైన మొలికి అనేది నవల కక్క నవల సో కక్క నవల ఎంపికైపోయింది, చర్చ జరిగింది.
సో వచ్చేసేది మనకు సాహిత్యంలో రావడానికి స్కోప్ ఉన్నటువంటి వాటిని ప్రభుత్వాలు ఇనిషియేటివ్గా తీసుకోకపోవడం వల్ల కొంత మైనస్ అయినట్టుగా చెప్పుకోవచ్చు. అంటే మళ్ళీ మనిషిది బ్యాక్గ్రౌండ్ చూస్తుంటారు, ఈ వ్యక్తి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు అంటే మనం కొద్దిగా మావోయిస్టు రాజశేఖర రెడ్డి గారి పాలన బాగుందా, ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన వ్యక్తులు నుంచి చూస్తారు కదా. ఈయన కమ్యూనిస్టు రైటిస్టులకే ఇప్పుడున్న స్థానం, మళ్ళీ ఇట్లా చూసి ఏదో ఒకటి అడ్డు తగులుతుంది. ఇటు కమ్యూనిస్టులు అడ్డేస్తారు, ఇటు రైటిస్ట్ నుంచి వచ్చిన బ్రాహ్మణికల్ ఐడియాలజీ వాళ్ళు అడ్డేపడతారు. అట్లా దళితులకు అన్యాయం జరుగుతుంది. మనం ఊహించకూడదు కూడా, మనం అంతా ఊహించే రచనలు కూడా చేయొద్దు. నాకు ఇది వస్తుంది కాబట్టి నేను ఇది రాస్తున్నా, నేను ఎవరిని, నేను మామూలు రచయితను, ఇలా నా గురించి ప్రపంచం ఎందుకు మాట్లాడుతున్నా, ఆక్స్ఫర్డ్ ఎందుకు మాట్లాడుతున్నా, అదంతా కొట్టి చూస్తే తెలుస్తుంది కదా చరిత్ర అంతా. ఇప్పుడు గుడ్డి కాలం ఏం కాదు కదా, సోషల్ మీడియా వచ్చింది, అంత ఎప్పటికప్పుడు తేట తెల్లమైంది, అదే రచన. ఓకే, గద్దర్ లాంటి వ్యక్తులతో ఎలాంటి సంబంధం కలిగి ఉంది మీకు? గద్దరు గొప్ప రచయిత, ఓకే, కానీ కల్చర్ని అంతా ఖరాబ్ చేసిన గాయకుడు గద్దరే. ఇప్పుడు నల్గొండ గద్దరు ఉన్నాడు, ఆ గద్దరును గద్దరు అనే పేరు పెట్టుకోవటానికి కూడా గద్దరే కారణం. ఈ ఇప్పుడు గాయకులు ఏముంది, పొగిడితే పాట పాడితే అప్పటికి సంతోషిస్తారు. ఇవాళ నీకు పాట బాగలేదని ఎవడన్నా అన్నాడు అనుకో, ఆ రాత్రి అంతా ఏడుస్తుంటారు గాయకుడు. వాళ్ళకు ఫిలాసాఫికల్ గ్రౌండ్ ఉండదు, పాట రాస్తారు అంతే. ఆయన ఒక మేధావితనంగా ఒక తీర్మానం చేయలేడు, పాట పాడి వెళ్ళిపోతాడు. అయితే ఈ 10 ఏళ్ళల్లో ఏం జరిగిందంటే పాట బ్రోకరిజం అయ్యి ఊరేగింది. మన ముఖ్యమంత్రి కాబోతుండనగానే అందశ్రీ వచ్చి కాలు మీద కాలు వేసుకొని ఆయన కవిత్వాన్ని చదవటం, ముఖ్యమంత్రి కాడ కూర్చొని ముఖ్యమంత్రితో చర్చ చేయటం. ఏమవుతుంది, ముఖ్యమంత్రి ఏం చేస్తాడు, సాహిత్యానికి ఏం చేస్తాడు, ఓకే, వాడుకోవటం కదా. వేములల్లయ్య గారికి ప్రభుత్వం పిలిచి ఏదైనా బాధ్యత అప్పగిస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? నాకు అవసరమే లేదు, నేను రైటింగ్ చేస్తాను అంతే, నేను కవిగా రచయితగా నేను ఉంటాను. మీలాంటి అసాధారణ వ్యక్తులు, మేధావులు, తత్వవేత్తలు భవిష్యత్ తరాలకు కొంత చేయొచ్చు కదా ప్రభుత్వం స్థాయిలో పిలిచినప్పుడు? ప్రభుత్వం అనేదే అవన్నీ మనం అనుకున్న పనులు చేయనిదే ప్రభుత్వం. అనుకున్న అన్నీ చేస్తా అనేది అది ప్రభుత్వం కాదు. ఇప్పుడు కింది నుంచి వస్తారు దళితుడు, ఇప్పుడు మరి బట్టి విక్రమార్క ఉన్నాడు, ఆయన వచ్చి అలా ప్రగతి భవన్లో కూర్చున్నాడు. ఆయన మా గురించి ఏం పట్టించుకుంటాడా? ఆయన కుటుంబము అనేక మంది వ్యక్తులను పిలుస్తారు కదా, గతంలో ఉన్నటువంటి డిఎస్పి నళిని లాంటి వాళ్ళని కానీ, ఇట్లా మీలాగా నిజమైనటువంటి తెలంగాణ వాదులు. అదంతా ట్రాష్, ఉట్టి అనే డ్రామా, అది కాలం గడపడానికి. వాళ్ళని మీరు పిలవటం ఏంది, వాళ్ళు ఎన్నడో వద్దనుకొని వెళ్ళిపోయారు. ప్రభుత్వం గెలవడంలో ప్రధాన పాత్ర ఈ సామాజిక వర్గాన్ని అన్నప్పుడు మీరు అంటే ఉద్యోగుల, నిరుద్యోగుల, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఇంకేమైనా సామాజిక వర్గాలదా అన్నప్పుడు ఫస్ట్ ప్లేసు ఎవరికి మీరు ఇస్తారు? వీళ్ళ ప్రియారిటీ వల్లనే ప్రభుత్వం గెలిచింది అన్నప్పుడు ప్రజలకే, ప్రజల్లో కూడా సామాన్య ప్రజలు దోపిడీని చూసిర్రు. ఇప్పుడు కాళేశ్వరం ఉన్నది, అంత దోపిడీ జరుగుతుందని ప్రజలే ముందు గమనించి రాజకీయ నాయకులకు అసలు మెసేజ్ ఇచ్చేసారు. ఓకే, దాంట్లో చైతన్యమై వీళ్ళు పార్టీకి చేసారు, ప్రజల నిర్ణయానికి వచ్చేసారు, మార్చేసేయాల ప్రభుత్వాన్ని. ఇది బోకర్ ప్రభుత్వం, ఇది లిక్కర్ ప్రభుత్వం, ఇది దోపిడీ ప్రభుత్వం, ఇది ఆ ముఖ్యమంత్రి ఇంట్లో కూర్చొని ప్రజల గురించి ఆలోచిస్తలేడు కాబట్టి మార్చేసారు. అయితే తెలంగాణ ప్రభుత్వం విషయంలో మొత్తానికి గత ప్రభుత్వాలతో పోల్చినప్పుడు మెరుగ్గా పాలించింది, మెరుగ్గా డెవలప్మెంట్ ఉంది అనేది కొన్ని సామాజిక వర్గాల యొక్క మాట. ఏది పోయిన ప్రభుత్వం అది ఎవరికి చేసిర్రు? అది వాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళ కార్యకర్తలకు ఆయన పెట్టిన ప్రోగ్రామ్స్ అన్నీ ఫెయిల్యూర్స్ కదా, ఏది సక్సెస్ కాలే. ఇప్పుడు ప్రభుత్వం మారి ఈ మినిస్టర్లు ఆడికి కాళేశ్వరం పోయేదాకా విషయం తెలియదు కదా, ఇంత దోపిడీ జరిగింది, లక్షల మీద దోపిడీ జరిగింది, ఇదంతా ఏంది ఈ దోపిడీ. ఈ నెక్స్ట్ గెలిస్తే ఇవన్నీ చెప్పకుండానే మళ్ళీ మోసమే చేస్తారు కదా. కాబట్టి ప్రజలు దాన్ని గమనించి
ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం. కాంగ్రెస్ ప్రభుత్వం ఓటింగ్ విషయంలో ఆ, తెలంగాణ రాష్ట్రం మొత్తంతో పోల్చినప్పుడు నల్గొండ జిల్లాలో కొంత ఓటింగ్ మెజారిటీలు ఒక ఎక్స్ట్రీమ్గా కనిపించినాయి, అంటే ఎక్కువగా కనిపించినాయి. దీన్ని ఎలా చూడొచ్చు? రెడ్డి పాలిటిక్స్ ఇది. ఈ రెడ్లు 10 ఏళ్ల నుంచి అధికారం పోయి ఈ కింది వర్గాలను ప్రభావితం చేసిరు. వాళ్ళు లబ్ధి పొందిన వాళ్ళు వాళ్ళే తిరిగి వాళ్ళ పాలిటిక్స్కు గండిపడ్డది కదా. ఆ గండిపడ్డ క్రమంలో అన్ని పార్టీలలో ఉన్న రెడ్డిస్ అంతా కాంగ్రెస్ సపోర్ట్ చేయడం జరిగింది. ఓకే. ఇప్పుడు కిందున్న ఈ దళితులు, బహుజనులు, ఈ మైనార్టీలు వీళ్ళంతా బానిస మనసత్వం కదా. ఆల్రెడీ బెండ్ అయిపోయి రెడ్లకు సపోర్ట్ చేసి. సో మొత్తానికి మీరు టీఆర్ఎస్ పోవడం బాధగా అనిపించిందా, కాంగ్రెస్ రావడం సంతోషంగా అనిపించిందా? మీకు ఎలా అనిపిస్తుంది ప్రజెంట్? మేము అభిమానించిన టీఆర్ఎస్ పార్టీ అది మా కళ్ళ ముందే ఇట్లా నాశనం కావడం బాధగానే ఉంది. మేము మనకు ఏది కమ్యూనిస్టులు విమర్శించినంత తొందరగా నేను కేసీఆర్ను విమర్శించలేను. ఎందుకంటే కేసీఆర్ లేనిది అసలు తెలంగాణ రాదు. అంటే ఉద్యమ నాయకుడిగా చూసిరా, ఉద్యమ పార్టీగా చూసిరా టీఆర్ఎస్ని? ప్రభుత్వంలో కూడా మంచి వెసులుబాటు కల్పించిన రాజకీయ నాయకుడిని చూసిన నేను. ఆయన ఉద్యమ రాజకీయ నాయకుడిని. ఆయన రాకపోతే మేము కవులం, కళాకారులం, రచయితలం అనేటోళ్ళు సాటుగా ఉండి భయపడి, చంద్రబాబు నాయుడుకు భయపడి, ఆయన ఏజెంట్లకు భయపడి మేము కవిత్వం బాగా అభిమానించినప్పటికీ ఈ నియంత్ర ధోరణి ఉంది అనే కాన్సెప్ట్లో ప్రభుత్వం మారాలని కోరుకోరు మీరు లాంటి వాళ్ళు కూడా. ప్రభుత్వం మారాలి. ఆయన కొడుకు ముఖ్యమంత్రి లాగా చేస్తున్నాడు కదా. ఆ ప్రతిపక్షంలో నీ కొడుకు కూర్చోకుండా ముఖ్యమంత్రి కావాలనుకోవటం కూడా కేసీఆర్ తప్పు. అట్లా చేయటం కేటీఆర్ కూడా తప్పు. ప్రతిపక్షం లేకుండా నువ్వు వచ్చి మా ముఖ్యమంత్రి అంటే నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? ప్రజలను నీకేమరావుతోంది? సరే, ప్రజలు గెలిపిస్తే ముఖ్యమంత్రి అయ్యేవాడేమో. గెలిపారు కదా, ఎట్లా గెలిపిస్తారు? నేను ప్రతిపక్షంలో చూడాలి కదా, నీ నెట్వర్క్ చూడాలి. రెండవసారి కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యి ఉంటే నెక్స్ట్ కేటీఆరే ముఖ్యమంత్రి. నెక్స్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం పోతే కేటీఆరే ముఖ్యమంత్రి. ఓకే, అప్పుడే డిసైడ్కి వచ్చారు ప్రజలు. తెలంగాణ ప్రజల్లో మార్పు కనిపిస్తుంది. భవిష్యత్ రాజకీయాల్లో బీజేపీ ప్రభుత్వానికి కూడా ఇక్కడ అవకాశమే రావడానికి ఇస్తారా ప్రజలు? ఆ కోణంలో ఆలోచించవచ్చా? తెలంగాణ అనేది చైతన్యవంతమైంది కదా. అయితే మోడీ పాలిటిక్స్ ఇక్కడ సంబంధం లేదు. ఇక్కడ ఉన్న చైతన్యం అంతా వేరు కదా, అస్తిత్వ ఉద్యమం. భవిష్యత్తు రాజకీయాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడానికి అవకాశాలు లేవు అంటారా? లేవు, ఇక్కడ తెలంగాణలో లేవు. వస్తే ఇక్కడ కాంగ్రెస్ రావాలి, లేకపోతే రీజనల్ పార్టీగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీనే రావాలని? అంటే ఇప్పుడు నేను వింటున్నది ఏంటంటే, హైదరాబాద్లో నేను ఎర్రగడ్డ ప్రాంతంలో తిరుగుతున్నా కదా. అంటే ఇప్పుడు ప్రాంతీయ పార్టీలుగా ఉండి చంద్రబాబు నాయుడు అన్ని కోట్లు సంపాదించాడు, జగన్ రెడ్డి ఇన్ని కోట్లు సంపాదించాడు, ఈ కేసీఆర్ లక్షల కోట్లు సంపాదించాడు. ఆల్రెడీ ముఖ్యమంత్రి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కూడా 500 కోట్లు అట్లా ఆస్తిపరుడు ఇట్లా సంపాదించుకుని ప్రాంతీయ పార్టీలలో ఉండి సంపాదించుకునే వ్యక్తుల కంటే జాతీయ పార్టీలు ఉండటం బెటరు. ఇక ప్రాంతీయ పార్టీలకు కాలం చెల్లింది, ప్రాంతీయ పార్టీలు వద్దు, అక్కడ బీజేపీ అని ఉండాలి, కాంగ్రెస్ ఉండాలి అనే డిసైడ్కు ప్రజలు వస్తున్నట్టుగా అనిపిస్తుంది. వచ్చిరు ఆల్రెడీ. అయితే మరి మీరన్న సిద్ధాంతంలో భవిష్యత్తులో బీజేపీ రావచ్చు. మరి బీజేపీ రావాలంటే ఇక్కడ ఉన్న నాయకులు మళ్ళీ అక్కడ జంప్ అవుతారని అట్లా. ఓకే, అటు కాంగ్రెసా బీజేపీ? ఓకే, అట్లయితే ఇంకా బెటర్. నిరుద్యోగులే కేంద్రంగా పేపర్ లీకేజీలు ఈ జరిగినటువంటి సందర్భాలు తెలంగాణ ప్రజల్లో వీళ్ళు చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేయడం. సో ఇలాంటి నిరుద్యోగులకి ఈ తెలంగాణ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది, ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నేతృత్వంలో న్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారా? న్యాయం జరగాలనే అనుకున్నాం, కానీ మనం ఇప్పుడు 100 రోజుల పరిపాలన అయిపోయింది కదా, ఏం చేయలేదు ఆయన. ఏం చేయలేదు కాబట్టి న్యాయం జరగదని నేను అనుకుంటున్నాను. వాళ్ళు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంటేషన్స్ అన్నీ అయిపోయినాయి. వాళ్ళు ఆడ
వాళ్ళ మేనిఫెస్టో కరెక్ట్ లేదు ఇప్పటి వరకు. అని ఉచిత బస్సుగా పెట్టిరు కానీ ఉద్యోగస్తులకు ఇవ్వాలి కదా, యూనివర్సిటీలు బాగు చేయాలి కదా, యూనివర్సిటీలో నోటిఫికేషన్ లేదు, యూనివర్సిటీల విద్యా వ్యవస్థ నాశనం చేసారు, ఆ యూనివర్సిటీ లాగా లేవు. ఆ ప్రోగ్రామ్ నిరుద్యోగులకు న్యాయం జరగకపోవచ్చు అని అంటారు. చేయలేడు, నిరుద్యోగులకు న్యాయం చేయలేడు. అంతేనా? ఆ రాజకీయ నాయకులకు న్యాయం చేయడానికే ఉన్నది. ఇప్పుడు వాళ్ళు పరిపాలన చేసుకోవాలి కానీ వాడు తిన్నాడు వీడు తిన్నాడు, మీరు ఇదే కదా, ఇది చేయకుండా అదే ఎక్కువ మాట్లాడుతారు, అదే 5 ఏళ్ళ దాకా అదే విషయం మాట్లాడతాడేమో అనిపిస్తుంది. ఓకే, సో మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం మార్పు అనేది వీళ్ళు చేసినా చేయకుండా మీకు ఒక డిక్టేటర్షిప్ పోవడం సంతోషదాయకమే అన్నారు. ప్రభుత్వం మారటమే కదా, మారటమే ప్రజల విజయం. మారకపోతే ఇంకేం జరిగేదు. మారిన తర్వాత వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్న నిజాలు వస్తున్నాయి కదా బయటికి, ఆ నిజాలను మనం చూస్తున్నాం కదా. అవి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంలో పరిపాలన వికేంద్రీకరణ కనిపిస్తుంది. అంటే ఒకే వ్యక్తి డెసిషన్స్ కాకుండా ఉమ్మడి వ్యక్తుల డెసిషన్స్ అనేది కనిపిస్తుంది. దీనిపైన ఏమంటారు మీరు? ఉమ్మడి వ్యక్తులు అనేదే ఉండదు, అందులో వ్యక్తిదే నడుస్తుంది. మోనోపాలి విధానం. ఓకే, రేవంత్ రెడ్డి గారే డెసిషన్స్ తీసుకుంటారు. వినకపోతే పార్టీ కూడా మారే అవకాశాలు కూడా ఉంటాయి. అట్లా బెదిరిస్తున్నాడు ఆయన. ఓకే, సో మొత్తానికి మా డువాడై ఛానల్కు ఎప్పుడు అందుబాటులో ఉండే మా గురువుగారు వేముల సార్ మళ్ళీ ఒకసారి ఆయన అంతరంగికాన్ని పరిశీలించే ప్రయత్నంలో భాగంగా మనం ఒక అనుకోని సందర్భంలో కలవడం అవకాశం ఇచ్చారు. ఎవరికి కూడా ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడు సారు. సో ఆయనని ఇంకా మరికొన్ని ప్రశ్నలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా నెక్స్ట్ మీ నావెల్ ఏది రాబోతుంది సార్? నెక్స్ట్ మొండోల జీవితం మీద మొండోని కాపురం అని నవల వస్తుంది. ఆ నవల నేపథ్యం ఏంటంటే మానవ జీవితాలు, మానవ కల్పితాలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఆ మొండోడు స్త్రీ కోణం నుంచి ఉంటుంది ఆ లైఫ్. ముక్కు కోసిన వెనకట తప్పు చేసిన ఆడవాళ్ళని ముక్కు కోసే ఒక సాంప్రదాయం, ఒక దుర్మార్గమైన చర్య భారతదేశంలో ఉండేది. ఆ చర్యకు వ్యతిరేకంగా ఈయన జీవితం ఉంటుంది. ఆ ముక్కు తప్పు చేసిన, లైంగికంగా ఏదైనా తప్పు చేసిన స్త్రీని భర్త ముక్కు వస్తే ఆమెను తీసుకపోయి కాపాడేటోడు మొండోడు. ఆ ఊరికి వచ్చి ముక్కు కోసి ఎవరు ముక్కు కోస్తే నా భార్య అని తీసుకుపోయి వాళ్ళకు పుట్టిన పిల్లలను కూడా అటు చదివిస్తూ వాళ్ళ కాపురాలను బాగా చేస్తూ వాళ్ళను భార్యలాగా చూడకుండా వాళ్ళకు గుడి చేయటం, వాళ్ళొక సపరేటు ఒక వ్యవస్థను నడిపే వ్యక్తి అన్నమాట మొండోడు. ఆయనకు భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు. కానీ ముక్కు కోసిన వాళ్ళంతా వాళ్ళు ఆయన భార్యలుగా స్వీకరించి వాళ్ళకు చిన్న చిన్న గుడిసెలు వేసి ఒక గ్రామాన్ని నిర్మిస్తాడు. అది తిరుగుబాటు జీవితం. అది వాళ్ళకి పిల్లలు పుడితే మొండి. మన ఆశ్చర్యం ఏంటంటే ఆ మొండోడు కూడా బీసీలలో ఉన్నాడు, ఆ ట్రైబల్స్లలో ఉండాలి ఇండియాలో. అది నాకు ఆశ్చర్యం అవుతుంది. అరే ట్రైబల్స్లో ఎస్సీ కమ్యూనిటీలో ఉండే వ్యక్తిని మొండోడు బీసీలలో ఉండే, ఆయనకేమీ ఉండదు, లబ్ధి ఉండదు. కానీ ఇక్కడ నలుగురిని కుటుంబాలను సాకుతుంటాడు. భార్యలను నిలబెట్టిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పిల్లలు ఒక మాదిగా, ఒక మున్నూరు కాపు, ఒక గౌడు, ఒక యాదవ్, ఇలా పిల్లలను తీసుకుపోయి హాస్టల్లో వేస్తే వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు అవుతారు, పెద్ద పెద్ద ఆఫీసర్లు అవుతారు. కానీ ఆయన చనిపోయినప్పుడు వీళ్ళు ఎవరు రారు. అంటే వ్యవస్థ ఎట్లున్నదంటే ఎవడైతే ప్రజల కోసం వీళ్ళు నా పిల్లలు అనుకుంటారో ఆ ఎదిగొచ్చే జనరేషన్ వాళ్ళని గుర్తించలేకపోతుంది. కానీ ఆ మొండి జీవితమే ఈ భారతదేశం అని నేను అనుకొని అట్లా నవల రాయటం జరిగింది. ఓకే, అది సూపర్ సార్, ఎక్సలెంట్, చాలా బాగుంది. గతంలో ఉన్నటువంటి కూడా మీ అన్ని సక్సెస్ఫుల్ నావెల్సే ఉన్నాయి. సో ఇదొకటి రాబోతున్నటువంటి నవల రాబోతుంది. అది చాలా హిస్టారికల్. ఇంకా మీ జీవితానికి సంబంధించి ఇంకేమైనా లక్ష్యాలు? నా లక్ష్యాలు నేను రాయటమే నా లక్ష్యం. నేను మామూలుగా పశువుల కాపరిని, జీతాలు ఉండి నేను పిహెచ్డి అత్యున్నత యూనివర్సిటీలలో పిహెచ్డి చేయడం జరిగింది. కానీ మరి నేను ఒక పశువుల కాపరి నుంచి, అంటే దళితుడు, నేను గొడ్లను పోస్తా, నేను పశువుల కాపరి ఇది ఇట్లా చెప్పుకొని గొప్ప అని కాదు. కానీ దాని నేపథ్యాన్ని నేను నడిపిస్తున్న వ్యక్తిని. నేను అందరిలాగా నేను ఎవరి ప్రలోభాలకు లొంగి సాహిత్యాన్ని అమ్ముకునే వ్యక్తిని కాదు.
మనకు వచ్చిన నేను చదువుకున్న నాకున్న జ్ఞానాన్ని నేను ప్రజెంట్ చేస్తున్నా ప్రజలకు. అదే నా సాహిత్యం. ఓకే. సో తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన నిజమైన తెలంగాణవాదిగా, జనం కోసం పరితపిస్తున్నటువంటి ఒక మంచి రచయితగా, తాత్వికుడుగా మీలాంటి వ్యక్తులు కొంత ఎప్పుడు రచయిత అంటే అదే సంచి అదే చెప్పులు కాకుండా మంచి ప్రభుత్వ ఫలాలు అందిపుచ్చుకొని ఒక ఆర్థికమైనటువంటి ఆలోచన మీకు ఎప్పుడు రాలేదా? ప్రభుత్వ ఫలాలు అంటేనే అది మోసంతో కూడుకున్న పద్ధతి కదా. అది ఓ శాలువా కప్పటం, ఓ మెమోంటో వేయటం, అవన్నీ రచయితకు వ్యతిరేకమైన పనులు అవి. అవన్నీ చేసుకున్నావు అనుకో నువ్వేం చేయలేవు. సో రచయిత అంటే ఎప్పుడు అదే సంచి వేసుకుని అదే సంచి నీ లైఫ్ స్టైల్ ఎట్లా ఉండని. ఆ సంచి వేస్తావా, నువ్వు బట్టలు ఇచ్చి తిరుగుతావు, ఏమైనా బట్టలు ఇచ్చి తిరగలేదా? ఆయనకి ఎవడు కప్పిండు. అట్లా రచయిత అనేటోడు రచనలు చేయాలి కానీ పాలిటిక్స్కి అవసరం లేదు. సో ఇక కమ్యూనిస్టు పార్టీ, మీరు గతంలో కమ్యూనిస్టులతో కలిసారి అన్నారు కదా, దానిపైన మీ ఒపీనియన్ ఏమైనా మారిందా? అదే కంటిన్యూ అవుతుంది సిద్ధాంతం? కమ్యూనిస్టులు అనేటోళ్ళు మారాలి, వాళ్ళు మారాలి. మేము ఏదైనా మారాలని మేము కోరుకుంటాం. మేము మీకు ఏదో అన్యాయం చేయటానికి కాదు. నేను స్క్వాడ్తో గౌరవ వందనం స్వీకరించిన అటువంటి వ్యక్తిని నేను మీకు అన్యాయం చేయాలని నాకేముంటుంది? మీరు మారాలి. మీకు ఈ భారతదేశం అర్థం కాలే. దేశంలో ఈ మొండోని జీవితం ఉంది, ఈ మొండోడు మీకు అర్థం కాడు. ఈ మొండోని జీవితం అర్థం కావాలంటే ఈ భారతదేశ సంస్కృతి మీకు అర్థం కావాలి. మీరు ఎప్పుడు ఎప్పుడు రష్యానో చైనానో ఈ ప్రపంచం అనుకుంటారు కదా. ఇండియా ప్రపంచంలో లేదా? ఉంది. మీరు ఎప్పుడు ఇండియాకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడతారు? ఇండియాలో ఇక ఎప్పుడు బ్రాహ్మణ్సే ఉంటారా, అగ్రకులస్తులే ఉంటారా? వాళ్ళ స్థానం ఎంత? 9% కాదు. ఇక్కడ ఉన్న జనాభా ఎంత? బీసీలు ఎంత? బీసీలు 59 52% పైబడి మండల్ కమిషన్ సిఫార్సులు అయితే 59 అని నేను అనుకుంటున్నా. 59 మంది ఎమ్మెల్యేలు ఉంటే పార్లమెంట్లో ఏమవుతుంది? అంటే వాళ్ళ వాటా వాళ్ళకి దక్కితే బాగుంటుంది, మీరు సపోర్ట్ చేయాలంటారు. వీళ్ళు కమ్యూనిస్టులు అనేటోడు సపోర్ట్ చేయాలి, వాళ్ళని గెలిపియాలి. కానీ ఎన్నడూ కూడా ఈ బీసీలు ఎస్సీలు పాలిటిక్స్ రాగానే వాళ్ళది రాజ్యం గుంజుకుంటున్నట్టు వీడు ఎప్పుడైతే పాలిటిక్స్ వస్తారో కుట్ర మొదలు పెడతాడు కమ్యూనిస్ట్. ఇదంతా ఇది ఎటుపోతుంది? ఆ బ్రాహ్మణికల్ ఐడియాలజీకి సపోర్టింగ్ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు తమిళనాడులో ఏం జరుగుతుంది? వాడు 59% రిజర్వేషన్ ఇచ్చిండు. 59 మంది బీసీలు అక్కడ కూర్చుంటే పార్లమెంట్లో అసెంబ్లీలో అగ్రకులస్తుడు ఏం చేస్తాడు? ఏం చేయలేడు కదా. అన్నీ కొంత ప్రజలకు మేలు జరుగుతుంది, అన్ని వర్గాలకి మేలు జరుగుతుంది. ఈ బీసీ నాయకత్వం అక్కడ కనిపించాలి. ఇప్పుడు ఎప్పుడు ఎస్సీలను వాడుకొని ఎస్సీలు అగ్రకులస్తులు వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటా, ఇది 59-60% ఉన్న బీసీలకు సపోర్ట్ చేయకుండా నువ్వు 2% 1% అనుకుంటే పాలిటిక్స్ అంతా గండి కొడుతుంది. ఓకే. బీసీ అనేటోడు రాజ్యాధికారానికి వస్తే ప్రజలకు మేలు జరుగుతుంది. మీరు రీసెంట్గా మోడీ సభలో ఎస్సీ వర్గీకరణ విషయంలో వాళ్ళు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో జరిగినటువంటి సభకి మోడీ గారు రావడం, మీరు కూడా ఆ సభలో కనిపించినట్టుగా మేము చూసినాం. సో ఏంది దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు మోడీ అందరికీ ప్రధానమంత్రి కదా. మాకు వర్గీకరణ కావాలని మందకృష్ణ పిలిపించిండు. వర్గీకరణ కోసం మేము ఎక్కడికైనా పోతాం. మందకృష్ణ తీసుకున్న డిసిజన్ తప్ప ఒప్ప అంటే అది మాదిగల సమస్య. అది మాదిగల సమస్య మోడీకి చెప్పిండు. మోడీ సామాన్యుడైనట్టు మాదిగోని సభకు మోడీ రావడం జరిగింది. నేను మీకు చేస్తున్నాను. ఇప్పుడు మాకు ప్రిన్సిపాల్ ఉంటాడు, నేను విద్యార్థిని, సార్ నా సమస్యకి ఇదే, నేను ప్రిన్సిపాల్ కాడికి పోతా కదా. అట్లనే నా మందకృష్ణ పోయి మందకృష్ణ కోట్లు తిన్నాడు, మందకృష్ణ మోసం చేస్తుండు ప్రజలను, ఓ ఎంపీకి అమ్ముకుండు. అది తప్పది. మోడీ చేస్తున్నాడు కాబట్టి చేయని ప్రభుత్వం మాకెందుకు, మాకు చేస్తున్నాడు హామీ ఇచ్చిండు. సో మేము దాన్ని కలిసి పనిచేస్తాం, ముందుకు పోతాం అనే ఆలోచనలో ఉంది. సో మీరు కూడా దాన్ని విశ్వసించారు, ఆ సభకు హాజరయ్యారు మీరు కూడా? నేను పోయిన సపోర్ట్ కూడా చేసిన మీటింగ్. సో ఆ విషయంలో మీకు కూడా విశ్వసనీయత, నమ్మకం ఉంది? మా చివరి కోరిక అది.
మేము ఎస్సీ వర్గీకరణ చేయాలనేది ఎస్సీ వర్గీకరణ జరగాలి, కిందోనికి ఆ ఫలాలు అందాలని మేము ఎట్లయితే స్టార్ట్ అయినామో ఆ నినాదం ఒక పీక్ స్టేజ్కి తీసుకుపోయాడు. మనకి అందరినీ నమ్మిండు. ఇప్పుడు వాడు చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణ చేసిండు. అప్పుడు ఆయన పార్లమెంట్లో పెట్టించేటోడు చంద్రబాబు నాయుడు. కానీ నెక్స్ట్ నేను వస్తున్నా కదా అప్పుడు పెట్టిస్తా అన్నాడు, ఓడిపోయాడు. రేపు పార్లమెంట్లో మోడీ పెట్టలేదు అనుకో, నెక్స్ట్ ఓడిపోయింది అనుకో, మళ్ళీ మోసమే జరుగుతుంది. ఎప్పుడు న్యాయం ఎప్పుడు మందకృష్ణ మాదిగా ఓ 10 తప్పులలో ఇది ఒక తప్పు పోనీ ఏమవుతుంది, న్యాయం జరుగుతుంది. జరగకపోతే మళ్ళీ మా స్టెప్ మాకు ఉంటుంది. అది వర్గీకరణే లక్ష్యంగా మేము ఏదైనా చేస్తాం, ఎవరికాడికైనా పోతాం. బొంగల్ని ముద్దాడుకున్నాం, రాజీవ్ గాంధీని ముద్దాడడం, గదర్ పోయి రాహుల్ గాంధీని ముద్దాడటం అయింది. ఒక రచయిత కదా ఆయన, పోయి రాహుల్ గాంధీని ముద్దాడినావు కదా. మరి మందకృష్ణ అట్టే పోతాడు. బట్టి విక్రమార్క ఖర్గే కాడికి పోతలేరా మీరు? కాంగ్రెస్ వాళ్ళ మీద చేతులు పట్టాలు వేసుకొని తిరుగుతలేరా మాలలు? ఓకే, సో ఎస్సీ వర్గీకరణ ఎవరు కలిసిపోయినా తప్పేం లేదనేది మీ తప్పేం లేదు. సమస్య పరిష్కారం కోసం ఏదైనా నేను కూడా ఢిల్లీ ఉషా మేహరా కమిషన్ దగ్గరికి పోయినా కదా, కవులను పిలిపించింది ఆమె, అన్నీ అడిగింది క్లియర్గా. రచయితలను స్ప్రేడ్ పిలిచి అడిగింది, సపోర్ట్కి ఇచ్చింది. అవన్నీ అక్కడ ఉన్నాయి. పాలిటిక్స్ తోటి మీరు చూసిన అందరు ముఖ్యమంత్రులు మీకు మంచి ముఖ్యమంత్రి ఎవరు, ఎంతో కొంత బెటర్గా చేసారు మిగతా ముఖ్యమంత్రులతో అని చెప్పినప్పుడు ఎవరి పేరు చెప్తారు? దామోదర సంజీవయ్య అని నాకు ఇప్పటికీ ఎస్సీ వాడాలల్లా, నేను నల్గొండ జిల్లాలలో తిరుగుతుంటా కదా, ఆ ఇళ్ల స్థలాలు దామోదర సంజీవయ్య ఇచ్చిండట. ఇంకా ఆయనే ఫైనల్, ఇప్పటివరకు ఫైనల్ ముఖ్యమంత్రి. మీరు చూసినటువంటి ముఖ్యమంత్రులు? నేను చూసినంత ముఖ్యమంత్రులు చెన్నారెడ్డి. మరి చెన్నారెడ్డి ఫైనల్ మంచి ముఖ్యమంత్రి. సో రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు వచ్చిండు, భవిష్యత్తు ఎట్లా ఉంటుందో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన చెప్తున్నాడు, ఆయన చెప్పే పద్ధతిని కూడా మేము చూడాలి కదా. చూడాలేంది అదే రెడ్డి రాజకీయం చేస్తాడు. అది రాను ఏమైందంటే మహబూబ్నగర్ ఉంది కదా, నాగర్ కర్నూలు ఆ రాయలసీమ పాలిటిక్స్ వరకు కలిసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు రాయలసీమ వాళ్ళే ఆంధ్రాలో ఎట్లా ముఖ్యమంత్రులు అయ్యారో, రేపు మహబూబ్నగర్ నాగర్ కర్నూలు ఆ ముఖ్యమంత్రులు అవుతుంటారు. ఆ నేరస్తులే పరిపాలన చేస్తుంటారు. ప్రజలు ఇటనే గొర్రెలుగా మారి ఇట్లా తిరుగుబాటు చేస్తారా, వాళ్ళ బారి నుంచి తప్పించుకుంటారా, ప్రజలు నిర్ణయించుకుంటారు. ఓకే, ఇది సార్కు సంబంధించినటువంటి అంతరంగికం. మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా కలిసే ప్రయత్నం చేద్దాం. ఎప్పటికీ సార్ డువాడైకి ఇంటర్వ్యూలు ఇస్తూ ఉండాలి. ఆయన అంతరంగికాన్ని మేము ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ స్టూడియో దానికి వచ్చి మీ సలహాలని చెప్పినందుకు. ఇంకా చివరిగా మా వ్యూవర్స్కి మీ నుంచి ఏమైనా చెప్పే ఉంటే సందేశం చెప్పండి. మీరు ఇట్లా కాకుండా పబ్లిక్లో ఇంటర్వ్యూలు పెట్టి అంగాళ్ళల్లో జాతరలల్లో ఈ కల్చర్ జరుగుతున్న కాడ ఇంటర్వ్యూలు పెడితే ప్రజల ఒపీనియన్ వచ్చేస్తుంది. డువాడై ఛానల్ కదా, ఆ నినాదమే గొప్పగా ఉందిగా, కాబట్టి ప్రజలలో పెట్టేసేయాలి. సో అంతా ఓపెన్ ప్లేస్లో డిబేట్స్ పెట్టేసి ఓపెన్ చేసి బాగుంటుంది. సాక్షి, ఏబిఎన్, ఈ టీ న్యూస్ ఇవన్నీ దొంగ మీడియా కదా. అది టీ న్యూస్ ఎవడన్నా చూసినా, మన 10 ఏళ్లలో టీ న్యూస్ నేను చూడలేదు. ఒక 3-4 రోజులు చూసిన అంతే. తర్వాత కేసీఆర్ చూసుకోవటం, ఆడ ఈ రచయితలు కవులుగా పోయి బ్రోకర్లుగా మారటం, ఈ మావోయిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళంతా అలా చేరటం. మావోయిస్ట్ అనేటోడు మారితే ఏమవుతాడు అనేది మాకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో చూపించారు. ఓకే, ఇప్పుడు గంట చక్రపాణి కావచ్చు, మల్లెపల్లి లక్ష్మయ్య కావచ్చు, ఇట్లా మాలలు మాదిగలు వీళ్ళంతా కమ్యూనిజం అని చెప్పి వాళ్ళు పోయి మళ్ళీ అవే చీరలు కప్పుకొని ఆ దేవుళ్ళ కాడ కూర్చొని యజ్ఞాల కాడ కూర్చొని నటన చేసి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ రాగానే మళ్ళీ అటు చూస్తున్నారు. అయితే ఈ కమ్యూనిస్టు నటనా జీవితంలో ఉద్యమాలు నడుస్తున్నాయి. ఈ నటన వదిలిపెట్టుకోవాలి. నువ్వు అటు అడవిలో కావచ్చు నటనే జరుగుతుంది, ఇటు గ్రామాలలో ప్రజలలో నటన జరుగుతుంది. నటన వదులుకుంటే ఒక గొప్ప విప్లవం రావచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ విజిట్ చేసినందుకు. బాలాజీ చిరబైన్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.